ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జిల్లా కాపు యువత అధ్యక్షుడు మారిశెట్టి అజయ్ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఓసీ క్లబ్ ఎదుట కేక్ కటింగ్, వృద్ధులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉనమట్ల లోకేష్, కనుమూరి పోసిబాబు, పాలూరి శేషు, వంగపూడి సురేష్, ఎర్రబోలు ప్రసాద్, డిపి అన్న, ఆకుల రామకృష్ణ, జి శివ, పి ఉమా, గుత్తుల సురేష్, గారపాటి వేణు, రాము, సవిత్రి యూత్, కడకట్ల యూత్, సూర్య, బాలు, పశువులేటి ప్రకాష్, బొలిశెట్టి, తోట కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాపు యువత జిల్లా అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు మారిశెట్టి అజయ్ బాబు యువసేన, కాపు యువసేన తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా వృద్ధులకు, భిక్షాటన చేసే వాళ్ళకి అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగు, ఇంకా మొదలుగున్నవి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది పేద ప్రజలకు ఏదో రంగా ఉపయోగపడాలని అజయ్ యువసేన సభ్యులందరూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి చైతన్యం, ఇటువంటి సేవా కార్యక్రమాలు తెప్పించడంలో మంచి చైతన్యం తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటూ మన అజయ్ అన్నకి ఇంకా జీవితంలో ఇంకా ఎత్తుగా ఎదగాలని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుపుతున్న పలు సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఉదయం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు అందరూ
మార్చెట్టి అజయ్ కుమార్ గారికి, మరిశెట్టి అజయ్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జనదవులు జనసేన పార్టీ తరఫు నుంచి మా అందరికీ ఆయన మీద ఉన్న అభిమానం అందరం ఆయనకి మీద మాకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 15 గాక 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, తాడేపల్లిగూడెం పట్టణంలో 3 క్యాంటీన్లలో కూడా 16న ప్రారంభిస్తామని, అప్పటి వరకు తాము అన్నదానం చేస్తామని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి బలవల బాబ్జీ అన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో 95వ రోజుగా అన్నా క్యాంటీన్ వద్ద మంగళవారం అన్నదానం చేశారు. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తన తండ్రి గొర్రెల లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ మంగళవారం అన్నదానం చేశారు. బుధ, గురువారాలు కూడా అన్నా క్యాంటీన్ వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పోతుల అనవరం, కిలపర్తి వెంకటరావు, దాసరి కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, లింగంపల్లి స్వాతి, ఏరుబండి సతీష్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిన్నవాడైన శ్రీధర్ వాళ్ళ తండ్రి గారిని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాల్లో కూడా మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో కార్యక్రమాలు మరి ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఈవేళ అన్నా క్యాంటీన్ని ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈవేళ ఆయన పేరున అనేక కార్యక్రమాలు ఈవేళ జరుగుతున్నాయి. ఏదైతే ఇలాగా సేవా దృక్పథంతో మరి వాళ్ళ నాన్నగారి పేరున ఈ కార్యక్రమాల్లో నిర్వర్తిస్తున్న గొర్రెల శ్రీధర్ దంపతులు అందరూ కూడా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలబడ్డారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రిని గుర్తించుకోకపోతే అది మానవత్వం కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. మరి రాజకీయంగా కూడా మరి ఆ దంపతులు ఉన్నత పదవుల్లోకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆగస్టు 15న ఓపెన్ అవుద్దని అనుకున్నాం. అయితే అది 3 క్యాంటీన్లు కూడా 16వ తారీఖు ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి 15వ తారీఖు కూడా ఇక్కడ మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా రండి. వచ్చి ఈ కార్యక్రమంలో అయిపోయిన తర్వాత 16వ తారీఖు నుంచి పొద్దున్నే టిఫిన్ తోటే స్టార్టింగ్ అవుతుంది. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం కూడా దొరుకుతుందని చెప్పి ఈ 3 క్యాంటీన్లో కూడా తాడేపల్లిగూడెంలో 100 క్యాంటీన్లు ఓపెన్ అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 3 క్యాంటీన్లు ఓపెన్. 95వ రోజు మన అన్నా క్యాంటీన్ ఈరోజు మన ఎక్స్ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారి తండ్రి గారి 12వ వర్ధంతి సందర్భంగా, లక్ష్మీనారాయణ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీధర్ గారు ఆ నాన్నగారి పేరున ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో వివిధ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఆ నాన్నగారి పేరు మీద కట్టించిన స్కూల్ నందు అంగన్వాడీ టీచర్లకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా చీరలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల్ని విస్మరించకుండా ప్రతి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న రోజుల్లో ఆయన చనిపోయినా కూడా 12 సంవత్సరాలైనా కూడా ఆయన జ్ఞాపకార్థం తాడేపల్లిగూడెంలో ప్రతి కార్యక్రమం చేయడం కాకుండా నిరుపేదలు ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా సరే చేసే వ్యక్తి మన శ్రీధర్. అంటే సేవా కార్యక్రమాల్లో ముందుండేటటువంటి మనిషి అని చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు. ఆయన ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు కూడా చేసేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క తాడేపల్లిగూడెంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన మరి సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమాల్లో కూడా యువత పెడదారిని పట్టుకోకుండా ఒక మార్గంలో నడవాలనేటువంటి ఆలోచనతో క్రికెట్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రతిభను వెలికితీసి వాళ్ళ ఒక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఆయన ఆ కార్యక్రమాలను కూడా చేయడం చాలా మొదలు. గొర్రెల లక్ష్మీనారాయణ గారి 12వ వర్ధంతి సందర్భంగా మరి శ్రీధర్ గారు ఆయన ఫౌండేషన్ మీద మరి 12 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు.
మరి ఈరోజు ఆయన పేరు మీద ఉండే స్కూల్ దగ్గర పిల్లల తల్లిదండ్రులకు బట్టల పంపిణీ కార్యక్రమం కానీ, ఈరోజు అక్కడ పిల్లలకు అన్నదాన కార్యక్రమం కానీ, ఈరోజు మరి అన్నా క్యాంటీన్ ద్వారా మరి 95వ వారం మరి బాబ్జీ గారి నాయకత్వంలో మరి 95 వారాలుగా అన్నా క్యాంటీన్ నిర్వర్తించడం, అందులో ఈరోజు మరి గొర్రె లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా మరి శ్రీధర్ గారు ఈరోజు అన్న కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాజులూరి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగర్లపల్లిలో ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఎడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ, ముద్దు శ్రీనాయుడు, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆగస్టు 16వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా 9వ తారీఖు నుంచి 16 వరకు కూడా ప్రతిరోజు సుమారు జనసేన పార్టీ, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు కూడా మరి ఆయనది 16 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి సేవే భాగంగా ఇష్టమైన కార్యక్రమం అయినా ఎవరికైనా సరే ప్రజలకి లేని వారికి ఉపయోగపడినప్పుడే అది నిజమైన నాయకుడు అని చెప్పిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. దానికోసమే ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన కాడి నుంచి కూడా తాడేపల్లి నియోజకవర్గంలో అనేక పలు సేవా కార్యక్రమాలు ఎంతో మరి ఆయన డబ్బులు వెచ్చించి కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ఏదైతే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సేవా కార్యక్రమాల భాగంగా మేము కూడా ఈవేళ ఏదైతే ప్రేమాలయంలో మన కాజులూరు మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు మరి 16వ తారీఖున ఆయన జన్మదిన సందర్భంగా మరి గండపాడు మండలం జనసేన నాయకులు కాజులూరు మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గారి దేవాలయంలో ఇక్కడ వైభవంగా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. శాసనసభ్యులు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి వారిని మనం ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు 63,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఆ స్మృతిగానే మనందరం కూడా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని మనం ఇతోధికంగా రేపు 16వ తారీఖు వరకు కూడా మరి ఇతోధికంగా ఆయన చేసే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ఆయనకి అంచెలుగా అందరూ కూడా ప్రతి చోట కూడా ప్రతి ఇళ్ళలో కూడా ఆయనకి మంచి వైభవంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలతో ఆయన ఆయురారోగ్య మహాభాగ్యాలతోటి వర్ధిల్లాలని, అలాగే ఆయనకి త్వరలోనే మంత్రి పదవి వచ్చి ఈ తాడేపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి మంచి ఇది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు మానవతావాది, పిలిస్తే పలికే దైవం. ఎప్పుడూ కూడా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలకి మరి విరాళాలు కానీ సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ ముందుగానే ఉంటారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా మరి మన 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వారోత్సవాల కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రత్యేక పూజలు, అలాగే ఇది అయిన తర్వాత మరి యాగర్లపల్లి ప్రేమాలయంలో మరి యాచకులకు అన్న వితరణ చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మరి గండపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కాజూరు మల్లేష్ గారు పెట్టడం జరిగింది. మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి 16వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డు సువర్చల ఆంజనేయ స్వామి గుడిలో కాజూరు మల్లేశ్వరరావు గారు పూజలు చేయించడం జరిగింది. అలాగే యాగర్లపల్లిలోని ప్రేమాలయంలో యాచకులకు భోజనం పెట్టడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నిండు ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను. స్థానిక మహాలక్ష్మీనగర్లోని రోడ్డు నెంబర్ 4లో ఉంటున్న రెడ్డి సుబ్రహ్మణ్య నివాసంలో అగ్నిహోత్ర కార్యక్రమం నిర్వహించారు.
ఆరా ఫౌండేషన్ అధ్యక్షుడు కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో అగ్నిహోత్ర కార్యక్రమాన్ని గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిద్ధి, వాతావరణ శుద్ధి నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వాస్తు దోషం, గృహ దోషం, అనారోగ్య దోషాల నివారణకు ఈ క్రతువు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగ సాధకులు పాల్గొన్నారు. సాయంకాల అగ్నిహోత్రం సూర్యాస్తమయ సమయానికి ఈ చిన్న అగ్నిహోత్ర పాత్రలో చేసుకుంటాం. పూర్వం అయితే యజ్ఞాలు, యాగాలు ఋషుల చేత ఆచరింపబడేవి. లోక కళ్యాణార్థం, రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి, ప్రకృతిలో వాతావరణం సమతుల్యంగా ఉండడానికి రాజులు చేయించేవారు. తర్వాత ఋషులు, మహానుభావులు చాలామంది వాటిని ఆచరించేవారు. ఈ నవీన యుగంలో ఎవరికి వారు ఉరుకుల పరుగుల జీవితంలో ఇట్లాంటి సాంప్రదాయాల్ని, ఇలాంటి ధర్మాలని విస్మరిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ తరానికి ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో, అలాగే యోగ సాధకులను దీంట్లో ఇన్వాల్వ్ చేసి క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో ఇట్లాంటి నిత్యాగ్నిహోత్రాలని జరిపించాలన్న సంకల్పం ఆరా ఫౌండేషన్ తరఫున చాలా కాలం నుంచి చేస్తున్నాను. ఇటీవల కాలంలో మరలా పునఃప్రారంభించడం తాడేపల్లిగూడెంలో జరిగింది. ఇది చేయించుకోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు కానీ, గృహ దోషాలు కానీ ఉంటే నివారింపబడతాయి. అట్లాగే ఒంట్లో ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యానికి సంబంధించి ఇబ్బంది, అలాగే మానసిక సమస్యలు, మనసు ఇబ్బంది, మనసుకు సంబంధించిన సమస్యలు, అలాగే ఆ ఎదుగుదలకి సంబంధించిన నెగిటివ్ ఇంప్రెషన్స్ ఏమైనా ఉంటే అవి కానీ జీవితంలో అవి సమూలంగా తొలగించబడడానికి శాస్త్రయుక్తంగా, సైంటిఫిక్గా ఇది ఉపయోగపడుతుంది. శ్రీ వాసవి క్షేత్రంలో మంగళవారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు, జనసేన జిల్లా కార్యదర్శి కొనగళ్ల హరినాథ్ సహకారంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబి, దాట్ల జగన్నాథరాజు, కె మధులత, దాగారపు నాగు, కర్రి సత్యనారాయణ, ప్రత్తిపాడు పండు, మెరుగు రాజుగోపాల్, ఆర్యవైశ్య నాయకులు ఒబిలిశెట్టి నటరాజ్, నున్నా సుందరం పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మన డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆగస్టు 16వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి వారోత్సవాలు 9వ తారీఖు నుంచి వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ వాసవి మాత ఆలయంలో మరి కొనుగోల హరినాథ్ గారు జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అన్నదాన కార్యక్రమానికి మరి ఏదైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకుని సుమారు 500 మందితోటి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస గారికి ఇష్టమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే మానవ సేవ, మాధవ సేవ. పేద ప్రజలకు ఎప్పుడు కూడా మనం నిరంతరం సేవ చేస్తూ ఉన్న వాళ్ళనే ఆయన బాగా ఇష్టపడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆయనకి నచ్చిన కార్యక్రమాలే ఈరోజు వారం రోజుల నుంచి కూడా సుమారు రోజుకొచ్చి 5 నుంచి 10 కార్యక్రమాలు తాడేపల్లి నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ నాయకుడికి కూడా జరగవు. అటువంటి నాయకుడే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా మిత్రులు, రాష్ట్ర ఆర్యవైశ్య యువత అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి కొనగళ్ల హరినాథ్ గారు ఈరోజు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 16వ తారీఖున ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఆయన మిత్రబృందం కానీ, అలాగే కూటమి నాయకులు, అలాగే జనసేన నాయకుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాలోనే అగ్రగామిగా తాడేపల్లిగూడెన్ని ఉంచే విధంగా ఆయనకి ఆ భగవంతుడు, అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడే శక్తిని ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క రేపు ఆగస్టు 16వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి జనసేన పార్టీలో కార్యకర్త కూడా వారం రోజులుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో సుమారుగా 300 నుంచి 500 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా అన్నదానం స్వీకరించవలసిందిగా కోరుతూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆరోగ్య సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు అందరూ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వారోత్సవాలు అనే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ శ్రీను గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గం మొత్తం అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అన్నదానం చేస్తూ అలాగే పేదలకు వస్త్రదానం అలా అన్ని విధాలైన ఇక్కడ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ శ్రీనివాస్ గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఆయన ఆరోగ్యంగా ఉంటూ మన తాడేపల్లిగూడెంని అభివృద్ధి పదంలో నడిపించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తండ్రి గొర్రెల లక్ష్మీనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని జగ్గన్నపేటలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గొర్రెల లక్ష్మీనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, పద్మనాభుని మురళి, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, కొయ్యన సత్య, లీలా తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గొర్రెల లక్ష్మీనారాయణ గారి వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో అనేక కార్యక్రమాలు చేసిన నా శ్రీధర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అభినందన తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఒక కుటుంబంలో అందరి ప్రోత్సాహమే ఆ వ్యక్తికి ముందడుగు ఉంటుంది. అలాగే ఒక ఆదర్శవంతమైన రాముడు కుటుంబం లాంటి శ్రీధర్ గారిది. ఎందుకంటే సీత లాంటి మాకు సునీత మరదలో, అలాగే లక్ష్మణ్ లాంటి గొర్రెల సురేష్ తమ్ముడు, నిజంగా వాళ్ళ ప్రోత్సాహం ఆయన ముందు నడిపిస్తుంది. ఎందుకంటే కుటుంబం వండలేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాళ్ళ కుటుంబం తను ఏది చేసినా సరే దానికి అంగీకారం తెలిపి వారు కూడా ముందంజలో ఉండి ఆ కుటుంబం అంతా కూడా ఆయన దీవించి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు తన ఇంటికి ఎవరైనా వెళ్తే వాళ్ళని ఖాళీ చేసి ఆ సమస్య తీర్చే పంపిస్తారు. మా సోదరులు శ్రీధర్ గారు వారి తండ్రి గారైన లక్ష్మీనారాయణ గారు, వారి తండ్రి గారు అయితే మొత్తం సమస్తం విశ్వానికి కూడా తండ్రి గారు అయినా అలాంటి ఆయనకి ఈరోజు 12వ వర్ధంతి చేయడం చాలా అంటే 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు. అది చాలా హర్షించదగ్గ విషయం. నిజంగా ఆయనకి ఇలాంటి బిడ్డలను కన్నందుకు లక్ష్మీనారాయణ గారు చాలా పుణ్యం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నా తల్లిదండ్రులు చేయడం అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎర్రనాయుడు గారిని కూడా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతులు చేస్తూ అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఆ విశ్వదుర్గేశ్వరి గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక సోదరభావంతో అన్నా చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, అలా లేని వాళ్ళకు కూడా సొంత సోదరుడిలాగా తీసుకెళ్ళి పసుపు కుంకాలు పెట్టి పంపిస్తారు. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది ఆయన కాలం చేసి మా లక్ష్మీనారాయణ మావయ్య గారు. అయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయన ఈ ఇద్దరు బిడ్డలే మా శ్రీధర్ కానీ అలాగే మన సురేష్ బాబుని కానీ ఇలాగా ఇద్దరు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మొత్తం 4 పిల్లల్ని ఆయన ఒక మంచి క్రమశిక్షణతో అందరూ కంటాం పిల్లల్ని, కానీ ఆ బిడ్డల్ని మంచి దారులు పెంచి ఒక క్రమశిక్షణగా చేసి ఒక ఉన్నత స్థాయిలో ఒక మన రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకోగల వ్యక్తిగా ఇద్దరు పిల్లలు. ఈరోజు అంతా కూడా బిజీ షెడ్యూల్, అంతా బిజీ. అటువంటిది తల్లిదండ్రులు చూసుకునేంత ఓపిక లేక వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అందరూ. అటువంటిది మన శ్రీధర్ గారు ఆయన 12 సంవత్సరాల క్రితం జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన తల్లిదండ్రులను తండ్రి గారిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతమందికి ఆదర్శంగా ఎదురుకెళ్తుంది. ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కాదు ఎవరికే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ఎదురుకొచ్చి ఆయనకి పనిచేసి పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెంటపాడు మండలం బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో తన స్వగ్రామమైన పెంటపాడు మండలంలో హర్ ఘర్ తిరంగా అభినయ్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సభ్యులు పివి రాఘవులు, మండల బీజేపీ ఇన్ఛార్జి నర్సే సోమేశ్వరరావులు హాజరయ్యారు. ముద్దునూరు జెడ్పీ హైస్కూల్ నుండి విద్యార్థులతో కలిసి భారీ త్రివర్ణ పతాకం జాతీయ జెండాలతో గ్రామంలో ఊరేగారు. కార్యక్రమంలో యువమోర్చా మండల అధ్యక్షులు రాజా బాలాజీ, ప్రధాన కార్యదర్శి దత్తు వెంకటేష్, జనసేన నాయకులు మాజీ సర్పంచ్ బుద్దన బాబులు, బుద్దన నారాయణ, దాసరి శ్రీనివాస్, తమటపు రాము, టీడీపీ నాయకులు గుర్రిపటి సింహాచలం, బీజేపీ నాయకులు పశువులేటి అమ్మిరాజు, ఆరాధ్యుల అంజి, రామకృష్ణ, కుదుళ్ల సత్యనారాయణ, మాదాసు దుర్గా, కొల్లూరి పండు, యువమోర్చా నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజుని పురస్కరించి నెల 10వ తేదీ నుంచి జనసేన నాయకులు వారోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా మంగళవారం జనసేన నాయకుడు లింగాల శ్రీను ఆధ్వర్యంలో తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి సురేష్, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, కర్రి సత్యనారాయణ, ఎండ్రపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత 10వ తారీఖు నుంచి మరి డైలీ ఇక్కడ సుమారుగా 400-500 మందికి మరి లింగం శ్రీని గారి ఆధ్వర్యంలో మరి భోజన వసతి, ప్రయాణికులు భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు మరి ఆయన సుఖశాంతులతోటి, అష్టైశ్వర్యాలతోటి మరి మరి ఇంకా పేద ప్రజలకు ఆరోగ్య దైవం కింద అలాగే మరి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తూ అలాగే మరి ఈ 2024 శాసనసభ్యునిగా మరి అత్యధిక మెజార్టీ తోటి మరి తాడేపల్లి చరిత్రలోనే అత్యధిక మెజార్టీ తోటి నెగ్గిన వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి అటువంటి వ్యక్తికి ఈ 5 సంవత్సరాలు కూడా మరి తాడేపల్లిగూడెం మరి మంచినీటి కొరత కానీ, మరి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, మరి అలాగే మరి పేద ప్రజలకు మరి గృహ వసతులు కానీ మరి అన్ని కూడా మరి ఆయన మరి నెరవేరుస్తారని చెప్పి మరి మేము అందరం కూడా ఆకాశిస్తూ తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ ప్రజల పేద ప్రజల పెన్నిది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం స్మరించుకుని ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రతిరోజు ఆయన చెప్పడం ఏంటంటే నాకు పుట్టినరోజు బొకేలు కానీ ఇంకోటి కానీ చేయకుండా ఇటువంటి కార్యక్రమం చేయడం, పేద ప్రజలకు అన్నం పెట్టడం, పేద ప్రజలకు సాయం చేయడం అనే కార్యక్రమం పెట్టుకుని ఇటువంటి మా పెద్దలందరూ రామిశెట్టి సురేష్ గారు కానీ, నారాయణమూర్తి గారు, వర్తనపల్లి కాశీ గారు, లింగంపల్లి శ్రీని గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రోజు ఒక కార్యక్రమం పెట్టుకుని అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం మా దేవుడు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ఈ తాడేపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన నిన్ను నూరేళ్ళు వీళ్ళందరి ఆశీర్వాదాలతో వాళ్ళందరి ఆశీర్వచనాలతో ఆయన 100 సంవత్సరాలు నిన్ను నూరేళ్ళు సుఖంగా వర్ధిల్లాలనండి. ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన 3 నెలల జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆసుపత్రి ఎదురుగా 2వ రోజు మంగళవారం కూడా ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గత 3 నెలలుగా కాంట్రాక్టర్ జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆసుపత్రి గేటు వద్ద ఆందోళన చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏరియా కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ మాట్లాడారు. యూనియన్ నాయకులు జి సురేష్, రాంబాబు, శ్రీనివాస్, కుమారి, రమణమ్మ, వెంకటలక్ష్మి, తాయారు తదితరులు నాయకత్వం వహించారు. పారిశుద్ధ్య కార్మికులు గత 4 నెలలుగా జీతాలు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టు ఆ జీతాలు అడుగుతుంటే ఇవాళ రేపు అంటున్నారు తప్ప ఆ జీతాలు వేస్తలేదు. ఈరోజు 2వ రోజుకి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు జీతాలే తక్కువ. ఆ జీతాలు అంతంత మాత్రం తీసుకుంటూ అద్దెలలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ అద్దె వాండర్లు, ఇంటి వాండర్లు మీరు అద్దె కడితే ఇంట్లో ఉండాలని లేకపోతే పొమ్మంటున్నారు. అధికారులు ఆ 4 నెలలు బకాయి ఉన్న జీతాలు అంటే ఇప్పించాలని, అలాగే వారికి కనీస వేతనం కూడా పెరిగేలాగా అధికారులతో అలాగే రాజకీయ నాయకులు ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్న పని చూసి వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని 2వ రోజు ఈ ధర్నాలో చేస్తున్నాం. వాళ్ళకి పని భద్రత కల్పించాలని, అలాగే వాళ్ళ జీతంలో పిఎఫ్ చాలా నెలల నుండి బకాయి ఉన్నాయి. ఆ బకాయి ఉన్న సొమ్ముని వెంటనే జమ చేయాలని, ఆ కాంట్రాక్టర్ దిగొచ్చేదాకా ఈ కార్యక్రమం పని చేస్తూ పోరాటాన్ని కొనసాగిస్తాం. సార్ గత 37 ఏళ్ళ నుంచి మాకు పిఎఫ్ కట్టట్లేదండి. అసలు 4 నెలలు పెండింగ్ లో ఉందండి. 5వ నెల జరుగుతుందండి సార్. మరి మాకు ఈ తినడానికి తిండి ఉండట్లేదు. ఇంటద్దోళ్ళేమో వెళ్ళిపోమంటున్నారు, ఖాళీ చేసేయమంటున్నారు. ఇన్నేసి నెలలు అద్దె ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు మాత్రం ఏమంటారు సార్, ఖాళీ చేసేమనపోతే. కిరాణా కాడికి వెళ్తే కిరాణా కాడ లేదంటున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడే మమ్మల్ని పొమ్మన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మేము కడుపు మార్చుకుని అయినప్పటికీ కూడా మేము డ్యూటీలు చేస్తున్నాము అంటే అది మీరు గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి. నా పేరు పద్మ. మా పిఎఫ్ చేస్తున్నారు. మరి మా జీతాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి.
మరి మా పనిని గుర్తించి మరి మా శ్రమను గుర్తించి మా జీతాలు పడినట్టు చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు గొమ్మలూరి శ్రీహరిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడవర్తి శివప్రసాదులు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జిల్లాలో నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను నామినేట్ పోస్టుల్లో భర్తీ చేయాలని, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా బ్యూటీషియన్ కోర్సులను ఏర్పాటు చేసి కిట్లను అందించే కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గౌరవ సలహాదారులు ఉప్పలపు పెద్దిరాజు, పోలవరపు పోతురాజు, పట్నాల శంకరం, ప్రచార కార్యదర్శి పసుమర్తి శ్రీనివాస్, పట్టణ ప్రెసిడెంట్ తరగపు వలస మురళీకృష్ణ, బండారు పెద్దిరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యూపీఏ కార్యవర్గ సమావేశంలో మంగళవారం జల్లికొమ్మర్లో నిర్వహించారు. పాస్టర్ జాన్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 15న జాతీయ జెండా వందనం చేసి అనంతరం ఎల్ఎల్ఎం చర్చిలో దేశం నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయాలని నిర్ణయించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రార్థనలు గావించారు. స్థానిక హౌసింగ్ బోర్డులో శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ దక్షిణముఖ సువర్చలాస తారకాభ్యామేశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా తమలపాకులతోటి అలాగే సింధూరంతో విశేష పుష్పాలతోటి ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఒక రోజుకు ఒక చొప్పున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్వామివారి మంగళవారం శనివారం కూడా స్వామివారిని దర్శించుకున్నట్లయితే మీకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా 107 ప్రదక్షిణాలు స్వామివారికి 108, 57, 27 అలాగా ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే మీరు అనుకున్న కార్యక్రమాల నెరవేరుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించాలని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా జాతీయ పతాక ఊరేగింపు కార్యక్రమం బుధవారం ఉదయం జరుగుతుందని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ తెలిపారు. ఎస్వీఆర్ సర్కిల్ నుండి శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం వరకు జరిగే ఈ ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇందులో సమాప్తం. నమస్కారం.